ప్రత్యేక హోదా అమ్ముల పొదిలో ఉన్నటువంటి మా అమ్ముల పొదిలో ఉన్నటువంటి అస్త్రం అని తెలుగుదేశం వైకాపా భావించాయో అక్కడి నుంచి కొంత ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. అయితే ఏ మేరకు అవుతాయి, దానివల్ల టీడీపీకి నష్టం అవుతుందా, వైఎస్ఆర్సీపీకి నష్టం అవుతుందా, లేకపోతే బీజేపీకి ఎంతవరకు గొండి కడుతుంది అనేటువంటి విషయాలు మనం కాంగ్రెస్ పార్టీ తీసుకోబోయేటువంటి సమీకరణాలు వాళ్ళ చెప్పలేమండి. ఇప్పుడు కాదండి, ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటిది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఏమొస్తుంది అనేటువంటి విషయం కాకుండా మనం అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డికి రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా కొంత చరిష్మా ఉంది, దాన్ని మనం అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే కాంగ్రెస్ ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనైనా 3వ స్థానంకి వెళ్ళిన తర్వాత కనీసం 2వ స్థానానికి ఎగబాకినటువంటి దాఖలాలు ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో లేవు సార్. ప్లీజ్ నోట్ ఇట్. చెప్తాం. అయితే సార్ ఇప్పుడు షర్మిలను ముందు పెట్టుకుని వెళ్ళినట్లయితే అంటే మనం ఇవాళ ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఏమైనా చెప్పలేమండి. 1984లో 2 సీట్లు వచ్చినటువంటి బీజేపీకి 303 సీట్లు వచ్చాయి మొన్న. ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి 150 వస్తాయని మన ఏ రాజకీయ విశ్లేషకుడు మనం చెప్పలేదు. 110, 105, 120 అన్నారు, 151 వచ్చాయి. చంద్రబాబు వస్తాయని ఎవరన్నా ఊహించారా? మనం ఇన్ని రకాలైనటువంటి విశ్లేషణలు చూస్తున్నాం. నేను ఎన్ని ఉదాహరణలు చెప్తాను. నేను ఎంతో మంది ప్రముఖమైనటువంటి విశ్లేషకుడు కూడా తెలంగాణలో 39 స్థానాలకు టీఆర్ఎస్ పరిమితం అవుతుందని ముందే ఎవరు ఊహించలేదు. అంటే ప్రజల మూడు ఎట్లా ఉంటుందనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, వాళ్ళు తీసుకునేటువంటి అస్త్రాలు ఏముంటాయనేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. రైట్. రేపు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తుందా లేదా అనేటువంటి విషయం పక్కన పెట్టింది, కానీ ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి అనేటువంటి అంశాన్ని తీసుకున్నట్లయితే 1%, 0.5%, 1%, 2% తన వైపు టర్న్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్. చెప్తున్నారు వెంకటరెడ్డి గారు. సాయి గారు, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇంకా వీక్ అయింది. ఫస్ట్ మనం గమనించాల్సిన అంశం. ఎందుకంటే 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలకు పరిమితం అయిపోయింది. ఇప్పుడు పైన 2 రాష్ట్రాలు పోయినాయి, కింద రాష్ట్రం వచ్చింది, అంతే తేడా. రెండో అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పుంజుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నారు కదా. ఎప్పుడు ఉంటదంటే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు అందరూ పొత్తులో పెట్టుకుంటే ఏదైనా 1-2 సీట్లు తెలుగుదేశం వాళ్ళని కాంగ్రెస్ లో పంపిస్తే వాళ్ళు ఎమ్మెల్యేగా గెలిచేటటువంటి ఛాన్స్ ఏమన్నా ఉండొచ్చేమో, అది ఒక పాయింట్. లేదా తెలుగుదేశం కాంగ్రెస్ లో విలీనం అయ్యో, జనసేన ఏమన్నా కాంగ్రెస్ లోకి విలీనం అయితే మీరు అన్నట్టు 1-2 సీట్లకు ఛాన్స్ ఉంటుందేమో తప్ప, లేకపోతే ఎవరో వస్తే ఏదో అయిపోతారు, కాంగ్రెస్ పార్టీకి ఏదో అయిద్దంటే. కాంగ్రెస్ పార్టీ కనీసం 1000-2000 ఓట్లు వచ్చే నియోజకవర్గాలు చెప్పండి. 1000-2000. రైట్. నేను డిపాజిట్ల సంగతి చెప్పట్లా. పలానా అభ్యర్థి 170